మరొకసారి మీ మీ అందరికీ ధ్యాన జగత్ కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన జగత్ ప్రపంచంలోని తెలుగు వారందరినీ అందరినీ కలిపి ధ్యాన జగత్ అన్న సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ సెషన్. సో అందులో భాగంగా ఈ రోజు మన దగ్గర థియోసఫికల్ సొసైటీ నుండి లక్ష్మీ మేడం గారు ఉన్నారు. మేడం సెంట్రల్ స్కూల్ టీచర్, థియోసఫికల్ వైస్ ప్రెసిడెంట్, తెలుగు ఫెడరేషన్ కి వైస్ ప్రెసిడెంట్ అండ్ తెలుగు ఫెడరేషన్ యొక్క లెక్చరర్ కూడా. సో ఇంత గొప్పటి మేడం ద్వారా మనం ఈరోజు సందేశాన్ని అందుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మేడం. థ్యాంక్స్ అండి. సో మీ బాల్యంలోని విశేషాలని, మీకు భగవంతుడి పట్ల అనుభవం, అవగాహన, అలాంటి ఆలోచనలు ఏ ఏజ్ లో కలిగాయి, వాటి గురించి మా దగ్గర కొంచెం షేర్ చేసుకుంటారా? నాకు తెలియకుండానే నాకు చిన్నప్పుడు ఏకత్వానుభూతి ఉండేది. మా నాన్నగారు ఎక్కువగా ఇలాగ పూజలు ఇలాంటివి ఇష్టపడేవారు కాదు. అయితే 2 ఏళ్ల టైంలో ఆయన ఎక్కువగా ఏడవడాన్ని కూడా ఎంకరేజ్ చేసేవారు కాదు. 2 ఏళ్ల టైంలో నాకు జ్ఞాపకం ఏంటంటే మేము ఆడ్రా అని వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళం. అక్కడ చాలా మామిడి చెట్ల తోట అది ఉండేది. ఆ చెట్లు అంటే నాకు ఫ్రెండ్షిప్ ఉండేది. అయ్యో! ఆ చెట్లన్నీ బయట ఉండిపోయి నేనైతే హాయిగా లోపల ఉన్నానని ఆ చెట్ల కోసం నేను రాత్రి లేచి ఏడ్చాననమాట. అది ఎవరికీ తెలియకుండా. అంటే అప్పటికి నాకు ఇదేమీ తెలియదు అండి. అయ్యో! వాటితో ఉన్నటువంటి ఆ అనుభూతి, ఏకత్వ అనుభూతిని నేను ఫీల్ అయ్యేదాన్ని. ఆ విధంగా తర్వాత కూడా నాకు ఇదంతటికి ఒక్కటే మూలము అని ఇన్నర్ డిక్టేషన్ ఉండేది. అది నా చిన్నప్పుడు ఇది. అయితే అనంతమైన కారుణ్యం ఉండేది గానీ, దాన్ని కారుణ్యం అంటారని నాకు తెలిసేది కాదు. ఇంకా అంటే మరీ చిన్న వయసులో అది. ఆ తర్వాత నాకేమో తెలియని ఒక అంటే డివోషను, డెడికేషను అలాంటివి ఉండేవి కానీ, పూజలనేవి మా ఇంట్లో పనికిరావు గనక, నాకు తెలియని ఒక భక్తి ఉండేది. దాన్ని భక్తి అని తెలియదు. అయితే ఆ తెలియని ఒక తత్వంతోటి అనంతమైన ఒక కనెక్షన్ ఉండేది. ఎంత ఉండేదంటే 1/1500 సెకండ్ కూడా నేను వదిలి ఉండలేను అని. అయితే అప్పట్లో నేను 8వ తరగతి కంటే ఆ సమయంలో భగవద్గీత చదివాను. కృష్ణుడు ఫోటో ఎక్కడో చూశాను మా దొడ్డమ్మ గారి ఇంట్లో. అది చాలా బాగుందనమాట. అయితే ఆ కృష్ణుడితోటి ఆ పరమాత్మ తత్వానికి ఈయనే అన్నట్టుగా తీసుకునేదాన్ని. అలాగే నేను భగవద్గీత చదివిన తర్వాత మాకు కృష్ణుడు భగవంతుడు, రాముడు భగవంతుడు ఇవేం తెలియవు. మా నాన్నగారు మాకు వీళ్ళని అలా ఇంట్రొడ్యూస్ చేయలే. అందువల్ల అంతా బాగుంది గానీ ఆయన నన్నే పూజించమంటాడేంటి అనుకున్నాను. కానీ అందులో నిష్కామ కర్మ నాకు చాలా నచ్చింది. అందువల్ల నేను ఏ నిష్కామ కర్మ చేయగలను అంటే, నేను చదువుకునేటప్పుడు అందరికంటే వేగంగా గ్రహించగలిగేదాన్ని ఒకసారి చదివితే. అది అందరికీ బోధపరుస్తూ ఉండేదాన్ని. మాకు 10th క్లాస్‌లో ఫిజిక్స్ చెప్పే మాస్టర్ గారి టోన్ వినబడేది కాదు ఫస్ట్ బెంచ్‌కి కూడా. అప్పుడు నేను ఫిజిక్స్ పాఠాలు చదివి అందరికీ బోధపరచడం. అలాగే ఏదైనా అర్థం ముందే నేను చదవడం వల్ల ఇతరులకి బోధపరచడం. కెమిస్ట్రీలో కూడా మాకు అలాగే కెమిస్ట్రీ మేడం ఆహ్, ఆ పాఠాలు మొదటే నేను చదివి అందరికీ బోధపరుస్తూ ఉండేదాన్ని. ఈ విధంగా అయితే నాకు దాంట్లో ఏమనిపించిందంటే, నిరంతరం ఆ తత్వంతో కనెక్షన్ ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఆ తత్వానికి ఒక పేరు పెట్టుకొని నామస్మరణ చేయాలని నాలోంచి నాకే వచ్చి చేసేదాన్ని. అలా చేయడం వల్ల చాలా చాలా సిద్ధులు అలాంటివన్నీ వచ్చాయి. కానీ నాకు లోపల నుంచి ఆ అనంతమైన సత్యమే గొప్పది అని ఒక డిక్టేషన్ ఉండడంతో, ఇవన్నీ కాదు కాదని అవన్నీ పక్కన పడేశాను. ఈవెన్ భగవంతుడు కనిపించినా మా నాన్నగారు చెప్పేవారనమాట. ఒక విజన్ అది విజన్స్‌ని ఎప్పుడు పట్టించుకోకూడదని. అందువల్ల నేను అటువంటివి అంటే ఆ ఫోటోలోంచి రూపం బయటకు కనబడినట్టు, హనుమంతుడు ఎగురుతున్నట్టు కనబడేది స్కూలుకి నడిచి వెళ్తుంటే. కానీ ఇవన్నీ విజన్స్ అని పక్కన పెట్టేశాను. అది నాకు చాలా మంచిదే అయింది. ఎందుకంటే అక్కడే ఆగిపోకుండా. ఆ విధంగా ఆ అనంతత్వ లేకపోతే ఆ సత్యానుభూతి అన్నది ఆ వి అంటే నాకు అంతర్గతమైనటువంటి ఆ పరమాత్ముడే గైడెన్స్‌గా సమస్తం జరిగాయండి. వండర్ఫుల్ మేడం. మరి అంత చిన్న వయసులోనే మీకు ఇలాంటి అనుభవాలు కలుగుతూ ఉంటే
మీ పేరెంట్స్ కానీ ఫాదర్ కానీ ఎలా సపోర్ట్ చేశారు మేడం? ఎలా ఎంకరేజ్ చేశారు? అవన్నీ మా నాన్నగారికి చెప్తే ఊరుకుంటారా? ఒకసారి ఎప్పుడో మా అమ్మమ్మ గారికి వెంకటరమణమూర్తి పూణే ఆ టైంలో ఇలాంటివి మీకు కానీ జరిగితే ఎలక్ట్రిక్ షాక్ పెట్టేస్తానన్నారు. అందుకని ఇవన్నీ నేను ఎవరికైనా చెప్పే పరిస్థితే లేదు. అంతా నేను నా అంతర్గతమైన గైడెన్సేనండి. ప్రతి క్షణం ఆ గైడెన్స్ తోటే అలాగే అయింది. ఇప్పటికీ ఆ గైడెన్సే. మరి వీటి గురించి ఏదైనా తెలియదనుకోండి, నా లోపల పెట్టేసుకుని అంటే ఈ యంత్రంలో పడేసుకుంటాను అనేదాన్ని. అలా నడుస్తూ స్కూల్‌కి నడుస్తున్న వెళ్ళినప్పుడల్లా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఉదాహరణగా వినోబా భావే గీతా ప్రవచనాల్లో భక్తి, జ్ఞానము, కర్మ ఒకటే అన్నారు. అది ఎలాగ ఒకటే అవుతాయని అలా ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఉంటే సాయంత్రం మా ఇంటి ఎదురుగుండా ఒక అబ్బాయి సైకిల్ కింద పడిపోయాడు. అప్పుడు నేను ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయికేమో అంతా డెటాల్‌తో అవన్నీ డ్రెస్సింగ్ చేసి అదే క్లీన్ చేసి ఆహ్, అక్కడున్న నియోస్పోరిన్ ఏదో అలా వేసి ఆ అబ్బాయికి ఒక చిన్న కట్టు కట్టాను. అంటే అప్పుడు నాకనిపించింది దిస్ ఈజ్ వాట్ అని. ఎందుకంటే నాకున్న ప్రేమ వల్ల ఏం చెయ్యాలనే విజ్డమ్ వచ్చింది. ఆ విజ్డమ్ కర్మలోకి మారింది. సో, భక్తి అంటే ఇట్ ఈస్ లవ్. ఈ 3 ఆర్ 1 అని అప్పుడు నాకర్థమైంది. మరి మీకు ఈ గైడెన్స్, ఈ విజన్స్ ఇవన్నీ వస్తూ ఉంటే ఎలా మీకు గైడెన్స్ వచ్చింది మేడం? ఇది కరెక్ట్, ఇది కూడా మన స్పిరిచువల్ మార్గంలో ఇవన్నీ వస్తాయి అని ఎవరి ద్వారా మీరు గైడెన్స్ తెలుసుకున్నారు మ్యామ్? ఇది స్పిరిచువల్ మార్గము, ఇది భగవంతుడు ఇవేవి తెలియదండి. ఇది చాలా గొప్పతనం ఏవి నాకు తెలియదు. అయ్యో! నేను ఇలా ఉన్నానే ఇతరుల కంటే డిఫరెంట్‌గా ప్రతీదీ అనలిటికల్‌గా, ఇంటర్నల్‌గా ఆలోచిస్తున్నాను లోతులోతులకి. నేనెందుకు ఇలా ఉంటున్నానని నేను ఫీల్ అయ్యేదాన్ని. ఆ టైంలో మా తాతగారు చదివినటువంటివి అంటే మధ్యాహ్నం నేను లంచ్ బ్రేక్‌లో భోజనం చేయకుండా మా దొడ్డమ్మ గారింటికెళ్ళి టీ తాగేదాన్ని. వాళ్ళు భోజనం పెడతానన్నా వద్దని. అప్పుడు వాళ్ళ ఇంట్లో 'జ్ఞానయోగ బై వివేకానంద' పుస్తకం ఉంటే ఇది నేను తీసుకొని చదవనా అంటే, అది నువ్వు ఉంచుకోవచ్చన్నాడు. ఆ పుస్తకం నేను చదువుతూ ఉంటే, నేనెలా ఆలోచించానో వివేకానంద అలా ఆలోచించేవాడు అనలిటికల్‌గా. ఓహో! నాలా ఆలోచించేవాడు ఒకడున్నాడనుకున్నాను. అలాగనే నాకేమో ఏదైనా ఎక్కువ లైట్లు చూసినా, ఏదైనా చూసినా నన్ను నేను మర్చిపోయే స్టేజొస్తూ ఉంటే, ఇదేంటి ఇలా అయిపోతున్నాను అనుకుని ఫీల్ అవుతున్న టైంలో పక్కనున్న మా మాస్టర్ గారు ఒకాయన రామకృష్ణ పరమహంస లైఫ్ హిస్టరీ నాకిచ్చారు. అది చదువుతూ ఉంటే ఆయన కూడా క్షణక్షణం అలా అయిపోతూ ఉండేవారన్నది తెలుసుకొని, ఓహో! ఇలాంటి స్థితి ఒకటుందన్నమాట అనుకున్నాను. కానీ దానికి పేరని, ఇదేం గొప్ప విషయమని అవేం తెలీదండి. ఇవన్నీ మా ఇంట్లో డిస్కరేజ్ చేయబడ్డాయి. అందువల్ల నాకేమి తెలియదు. ఇదేం గొప్ప ఇప్పటికి నేనేం అదేం అనుకోనలా. ఎందుకంటే అవంతా ఒక ఆ స్థితిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఉంటుంది అంతే అని అలా ఫీల్ అవుతాను.